వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. గోవా మారణకాండ. నేను గతంలో ఒకసారి దీనికి సంబంధించి వీడియో చేసిన. అసలు ఆ గోవా మారణకాండ ఏంటి, అక్కడ క్రైస్తవ పోర్చుగీస్ పాలకుల నిర్వాహంలో హిందువులపై ఏం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. గోవాలో హిందువులపై నాటి పోర్చుగీస్ పాలకుల ప్రోత్సాహంతో క్రైస్తవులు సెయింట్ జేవియర్ అనే వాడి నాయకత్వంలో హిందువులపై జరిపిన మారణకాండ, దాని పేరే గోవా ఇంక్విజిషన్. భారతదేశ చరిత్రలో పోర్చుగీసు ప్రభుత్వ సహకారంతో క్రైస్తవులు నాటి సనాతన హిందువులపై యూదులపై సాగించిన దారుణ మారణకాండ. 1542వ సంవత్సరంలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే చర్చ్ ఫాదర్ భారతదేశంలో క్రీస్తు సువార్త ప్రకటించడానికి గోవా వచ్చాడు. కొత్తగా క్రైస్తవ మతం పుచ్చుకున్న భారతీయులు పాత హిందూ ఆచారాలను వదులుకోకుండా పాటించడం అతని కంటి మీద కునుకు లేకుండా చేసింది. బలవంతపు మత మార్పిడి వల్ల క్రైస్తవం తీసుకున్న రహస్యంగా హిందూ దేవీ దేవతలను ఆరాధించడం అతనికి భరింపరానిదిగా తయారైంది. ఈ పరిస్థితులను మార్చడం కోసం పోర్చుగీస్ వారిని దీనిపై విచారణ జరపవలసిందిగా పోర్చుగీస్ రాజైన కింగ్ జాన్ IIIని కోరాడు. ఇది హిందువులతో పాటు భారతదేశంలో తలదాచుకుంటున్న యూదుల పట్ల కూడా మరణ శాసనమైంది. ఇక అక్కడి నుంచి మొదలైంది హిందువులపై దారుణ మరణకాండ. 1559వ సంవత్సరంలో హిందూ ఆలయాల కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చింది పోర్చుగీస్ ప్రభుత్వం. పూర్తిగా హిందూ ఆచారాలు సాంప్రదాయాలు నిషేధించబడ్డాయి. ఆఖరికి హిందూ సాంప్రదాయంలో పెళ్లిళ్లు కూడా నిషేధించబడ్డాయి. 15 సంవత్సరాల పైబడ్డ ప్రతి ఒక్కరూ క్రైస్తవ సువార్తలను విని తీరాలి అని హుకుం జారీ చేయబడింది. హిందువులు అపవిత్రులు, అబద్ధాల కోరులు, నయవంచకులు, వారు అత్యంత హాస్యకరమైన నల్లటి విగ్రహాలను పూజిస్తారు. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, ఈ దారుణ మారణకాండకు కారకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఇక క్రైస్తవ మతం స్వీకరించడానికి ఇష్టపడని వారికి విధించే శిక్షలు వింటే మన రక్తం మరగక మానదు. నిందితులుగా పేర్కొనబడిన వారి నాలుకలు చీరడం, బ్రతికి ఉండగానే చర్మం ఒలిచివేయడం, స్త్రీ పురుషుల మర్మావయవాలలో ఎర్రగా కాల్చిన ఎనుప ఊచలను దించడం, వాటితో వారిని అందులను చేయడం వంటి ఘోరమైన శిక్షలు అమలు చేసేవారు. అంతేకాదు తల్లిదండ్రుల ఎదుటే పిల్లల అవయవాలను ఖండించడం వంటి ఆకృత్యాలను చెప్పుకుంటూ పోతే వాటికి అంతే లేదు. నడి రాత్రిలో కూడా గోవా వీధుల వెంట నడుస్తుంటే వినిపించే హాహాకారాలు, ఆర్తనాదాలతో భయంకరమైన వాతావరణం నిండి ఉండేది. ఈ పరిస్థితి దాదాపుగా 252 సంవత్సరాలు ఉందంటే నమ్ముతారా? ఏ హిందువైనా దైవనామస్మరణ చేసినా వారి ఇంటిలో చిన్న విగ్రహం కానీ తులసి మొక్క కానీ ఉన్న అంతే సంగతులు. ఏ హిందువుకు ఉద్యోగం ఇచ్చే ప్రసక్తే లేదు. అనేక మంది గౌడ సరస్వతి వర్గానికి చెందిన బ్రాహ్మణులు బలవంతంగా మతం మార్చబడ్డారు. మిగిలిన వారు కర్ణాటక ప్రాంతంలోని మంగళూరు, కేరళ కొచ్చిన్ ప్రాంతానికి పారిపోయారు. ఇదంతా పోర్చుగీస్ వారిచే నియమించబడిన ఒక న్యాయాధిపతి పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా జరిగింది. ఈ ఘోరకలి 16-19 శతాబ్దంలో చోటు చేసుకుంది. హత్ కటారో కంబ్, ఈ స్తంభానికి హిందువులను కట్టేసి చేతులు నరికేసేవారు. బ్రెస్ట్ స్ట్రిప్పర్స్ అని ఉండేవి, మహిళల స్తనాలను కూసేసేవారు. భారత చరిత్రలో ఒక దారుణమైన హత్యాకాండ పర్వం ఇది. దాన్ని ఇస్లామిక్ కాంగ్రెస్ నేటి తరపు హిందువులకు తెలియకుండా సైలెంట్గా చరిత్రలోంచి తుడిచేసింది. గోవా వెళ్తే బీచ్ చూడటం కంటే ఈ స్తంభాన్ని చూసేందుకు ప్రాముఖ్యత ఇవ్వండి. మన ధర్మాన్ని రక్షించుకోవడానికి మన పూర్వీకులు ఎన్నెన్ని త్యాగాలు చేశారో ప్రత్యక్షంగా చూడండి. మారండి, హిందువుగా బ్రతకండి. జై శ్రీరామ్. ఇంతకంటే నేనేం చెప్పను. ఈ మారణకాండ గురించి తెలిసినాక మారకపోతే ఇంకా మీ కర్మకు మీరే బాధ్యులు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. ఇంకా కొత్త వీడియోలను ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. మీరు మాత్రమే, మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది. మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు. ఓ ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు. మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి. అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.